ఏమిటో కొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా ఎందుకో వాళ్ళ మనసు మార్చుకోరండి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం సఫర్ అయిపోతున్నా, భార్య సఫర్ అయిపోతున్నా, తల్లికి తండ్రికి కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నా, పిల్లలను పట్టించుకోకుండా తనకున్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన మనిషి ఏమిటోనండి దేవుని దగ్గరికి రాడు. ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తాడు. మరి ఏం సాధించావు? ఆర్థిక ఇబ్బందులు సాధించావు. ఏమి సాధించావు? అప్పులు సాధించావు. ఏమి సాధించావు? బ్యాంకులో నిల్ బ్యాలెన్స్ సాధించావు. ఏమి సాధించావు? ఖాళీ జేబు, ఖాళీ పర్సు సాధించావు. ఏమి సాధించావు? కనీసం కుటుంబాన్ని కూడా పోషించలేని నిస్సహాయుడువు అనే పేరు సాధించావు. ఇన్ని కష్టాలు వచ్చి పడుతున్నా, ఇన్ని వ్యాధులు వచ్చి పడుతున్నా, ఇన్ని ఇబ్బందులు వచ్చి పడుతున్నా దేవుని వైపు తిరగవేమిటి నువ్వు? ఉచితంగా నీకు సహాయం చేసే, నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా నీకు ఉన్నటువంటి ఈ శాపము నుండి, నువ్వు చేసిన పొరపాట్లు తీసుకొచ్చినటువంటి పతనావస్థ నుండి నిన్ను విడిపించగలిగిన దేవుని వైపు తిరగవేంటి నువ్వు? ఒకసారి ఆలోచించు. పరో, ఎందుకు నువ్వు దేవుని వైపు తిరగవు? కఠినమైన మనస్సు, లెక్కలేని తరము, గర్వం. దయచేసి గమనించండి, నేను ప్రకటిస్తున్న దేవుడు కఠినాత్ముడు కాదండి, మరి కరుణాత్ముడు, కనికర పూర్ణుడు, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు. తాను ఎప్పుడైతే సహాయం పొందుకొని సహాయం చేసిన దేవుణ్ణి మరిచిపోయి వెర్రవీగినప్పుడు దేవుడు కోపంతో హెచ్చరిక చేయకుండా శిక్ష విధించాడు. దేవుడే తన కనికరాన్ని మళ్ళీ చూపించాడు. మోషే, వెళ్ళి ఒకసారి చెప్పు ఫరోకి, నా మాట వినమని చెప్పు. వెళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకవైపు దేవుడు ఏ రీతిగా ఫరో ఏం చేయాలో చెప్తున్నాడో, అలాగే దేవుడు తన సేవకుడైన మోషే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. వింటున్నావా సహోదరి, సహోదరుడా? ఒకవైపు దేవుడు ఫరోకు చెప్పాల్సింది ఫరోకు చెప్తున్నాడు. ఫరో మాట వింటే ఫరోకు క్షేమము, ఫరో ప్రజలకు క్షేమము. మరోవైపు దేవుడు మోషేకు చెప్తున్నాడు. మోషే దేవుని మాట వింటే మోషేకు క్షేమము, మోషే ప్రజలకు క్షేమము.